ఆ స్వరం షడ్జమం, ఆ రాగం రిషభం, ఆ గానం గాంధారం, ఆ మాధుర్యం మధ్యమం, ఆ పాట పంచమం, ఆ ధ్వని దైవతం, ఆ నాదం నిషాదం. సప్తస్వర సమ్మిళితమైన ఆ మధుర గాన రస పానశాల పేరు ఘంటసాల. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించుమాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఘంటసాల పాడని గీతం లేదు, పాడలేని గీతం లేదు. భావగాంభీర్యాన్ని, గాన మాధుర్యాన్ని గానగంధర్వంగా పలికించిన గాత్రం అది. కొన్ని కోట్ల తుట్టల పట్టుతేనె పెట్టు, వేలవేల కోకిలల కుహుకుహు రాగాల తెట్టు. ఘంటసాల ఆ దివిలోని పారిజాత తరువుపై గొంతెత్తి తీయగా ఆలపించే పికరవమేమో అది. తుంబుర, నారద, గానసాగర సంగమాన ఉద్భవించిన నాదామృతమేమో అది. నిజమే, ఆ గొంతులోని మాధుర్యం, మార్దవం, ఆర్ద్రత, శ్రావ్యత, స్వచ్ఛత ఏ గాత్రానికి వశమవుతుంది? ఏ గళానికి దాసోహం అంటుంది? ఒక్క ఘంటసాల కమనీయ కంఠానికి తప్ప. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక. ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక. ఈ మౌనం. ఆయన పాటతో నటించిన కళాకారుడు, స్వరాలతో సహజీవనం చేసిన కళాసాగరుడు. అరుదైన ఆ గాత్రం మాధుర్యానికే మధురిమనిచ్చింది, సంగీతానికే సరిగమలు నేర్పింది. ఆ స్వరంలో పలకలేని భావం లేదు, ఏ స్థాయిలో పాడినా ఇసుమంతైనా గాంభీర్యం సడలని కంఠధ్వని అది. త్రికరణశుద్ధిగా సంగీత సరస్వతిని అర్చించి ధన్యమైన జీవితం ఆయనది. విషాదంలోనైనా, విరహంలోనైనా, హుషారు గీతాల్లో అయినా, నిషాగీతాల్లో అయినా, భక్తి, రక్తి, వైరాగ్యాల్లో అయినా తేనెలు కురిపించటం ఆయన గాన లక్షణం. సాంప్రదాయ సంగీతానికి వన్యే వాసి తెచ్చారు, లలిత సంగీతానికి లావణ్యం అద్దారు, తెలుగు పద్యానికి పట్టాభిషేకం చేశారు, మాటకు మల్లెల సుగంధం అద్ది మొత్తంగా పాటకు పట్టుచీర కట్టారు ఘంటసాల. మనసున మనసై బ్రతుకున బ్రతుకై మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఘంటసాల కేవలం పాటల్నే కాదు, పద్యాలను, శ్లోకాలను పాటలకన్నా అందంగా ఆలపించి అబ్బురపరిచారు. పౌరాణిక చిత్రాల్లోని ఆ పద్యాలను, శ్లోకాలను వింటుంటే చెవిలో అమృతం పోసిన అనుభూతి కలగక మానదు. క్లిష్టతరమైన, సమాసాభూయిష్టమైన, ఛందోబద్ధమైన సంస్కృత పదాల్ని ఘంటసాల అతి సునాయాసంగా, దాని భావం చెడకుండా, అర్థం చెదరకుండా పద్యాలుగా వినిపిస్తూ ఉంటే వినేవారికి అంతకన్నా భాగ్యమేముంటుంది? ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో ఆయన పాడిన పద్యాలు అన్నీ దాదాపుగా రంగస్థలంపై చెలరేగి ప్రేక్షకుల తప్పట్ల వర్షంలో తడిసినవే కావడం గొప్ప విశేషం. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు, వేరెవరో దానికి బలి అయినారు. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. ఒక్క భగవద్గీత చాలు ఘంటసాల పాటల పటిమ ఎంతటితో చెప్పడానికి, ఆయన గొంతులో ఎంత అమృతం దాగి ఉందో తెలియడానికి, ఆయన కంఠాన ఎంత ఆర్తి దాగి ఉందో తెలియజెప్పడానికి. పార్థాయ ప్రతిబోధితాం అంటూ ఆయన గాన శంఖారావాన్ని పూరిస్తూ ఉంటే వినేవారి చెవుల తుప్పు వదలిపోతుంది. వారికి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఒకేసారి కలుగుతాయి. ఆ గీతా సారాన్ని, భక్తి సారాంశాన్ని
ఒకేసారి తమ దోసిట్లో తీర్థంలా పుచ్చుకుని తాము కూడా మోక్షాన్ని పొందాలనుకుంటారు. అంతటి ఆర్తి ఉంది దానిలో, అంతటి భక్తి ఉంది, అంతటి భావముంది ఆయన గానాలాపనలో. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలుకరానీయకు. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు, అలమేలు మంగకు అలుకరానీయకు. వేల పాటలతో తెలుగువారిని పునీతుల్ని చేశారు ఘంటసాల. 7 స్వరాలతో అనంత రాగాల్ని అబ్బురపరిచారు. ఆ గీతాలన్నీ నిండు గోదారిలా పరవళ్లు తొక్కుతూ కోట్లాది ప్రేక్షకుల మదిగదుల నిండా నిక్షిప్తమై నిలిచిపోయాయి.